సర్పంచ్ మాడమైన కృష్ణయ్య, ఉప సర్పంచ్ కొంతం సరితా కిషన్ మొదటి విడత ఎన్నికలలో విజయం సాధించారు. మంగళవారం వారు తెలిపారు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేర్చుతూ గ్రామంలో ప్రజల ఆదరణ పొందే విధంగా పనిచేస్తామని, అందరితో కలిసికట్టుగా పనిచేసి వరదరాజాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. డబ్బుకు దానికి దీనికి కాకుండా ఒక వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తికి, ఇంతకుముందుకు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి అభివృద్ధికి పట్టం కట్టారు. దీని యొక్క బాధ్యత ఒక 5 ఏళ్లే కాదు, మా జీవితాంతం రుణపడి ఉంటాం. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ 5 ఏళ్లలో మేమందరం ఇంతకుముందుకు ప్రభుత్వాలు చేయని అన్ని మేమందరం చేసి చూపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలకి అందరికీ నమస్కారాలు. నా మీద నమ్మకంతో ఓటేసిన ప్రజలందరికీ నేను శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా మీద ఏ నమ్మకంతో అయితే మీరు ఓటేసిరో ఆ నమ్మకంతో మీకు అందరికీ బాధ్యత పనిచేసి తీరుతానని, ఏ కష్టాలు వచ్చినా మీకు కాదు నాకు వచ్చిన కష్టాలలో ముందుకు పాల్గొంటాను. ఈ ప్రజలందరికీ మీరు చేసిన సేవను నా జీవితంలో మర్చిపోని గుర్తింపుగా ఓటేసి గెలిపించారు. 10 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రభుత్వంలో ఉండి మీకు ఎంబడిగా రేషన్ కార్డు విషయాలు కానీ ప్రతి ఒక్క ఏ విషయం కానీ కొనుగోలు కేంద్రం కాంట తెచ్చి గ్రామ ప్రజల రైతుల పక్షాన ఉండి ఈ కొనుగోలు కేంద్రం మన వడ్లు అమ్ముకుంటాడు కూడా నేను చేసినాను. కోఆపరేటివ్ డైరెక్టర్ ఎంతగా ముందు చేసినాను. అదే నమ్మకంతో మీరు నాకు ఓటేసి గెలిపించారు. బస్సులు లేవు, ఈరోజే మేము బస్సు కోసం కూడా వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బస్సు డిపో కూడా కలిసి ప్రమాణ స్వీకారం అయ్యే రోజు వరకు మేము బస్సు తెస్తామని మీకు మాటిస్తున్నాం. దీన్ని అందరూ కృషి చేయాలని కోరుతా ఉన్నాను.